హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను వెజిటబుల్ పలావ్ చేయాలనుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మిక్సీకి ఏం కావాలనో అవి తీసుకున్నాను. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, మరి ఎర్రగడ్డలు వేసినాను. కొంచెం చెక్క, లవంగము, యాలక్కులు వేస్తున్నాను. చూడండి, కొద్దిగా అల్లమును తరిగి వేస్తున్నాను. చూడండి, అంతా వేసి మనం మిక్సీ పట్టి సైడ్కి ఉంచుకోవాలండి. ఫస్ట్ చూడండి, మిక్సీ పట్టినాను. మిక్సీ అయిన తర్వాత మనము తిరువాతకి ఏమేమి కావాలనో ఆ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను. ఇప్పుడు అవి ఒక్కొక్కటి తీసుకొని మనము కట్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే మనం తిరువాత వేసేటానికి కరెక్ట్గా అయిపోతుందండి. చూడండి, కస్తూరి మెంతి, చెక్క, లవంగము, యాలక్కి, సోంపు, పలావ్ ఆకు 3 అన్నీ తీసుకొని ఒక తట్టలో పెట్టుకున్నాండి. ఇప్పుడు నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీన్సు, టమోటా, ఉల్లిగడ్డలు, మరి కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసినానండి. నిలువుగా చేసినాను. ఎర్రగడ్డలు, మరి అనపగింజల కాలం కదండి, అందుకు అనపగింజలు కూడా నేను కడిగి ఉంచుకున్నాను, లేతవి. దానికి కావాల్సినంత నేను బియ్యము 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఆ కొద్దిగా నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె వేడైన తర్వాత మనము రెడీ చేసి ఉంచుకున్న చెక్క, లవంగము, యాలకి వేస్తున్నాను. పలావీలో వేస్తున్నానండి. సొంపు కొద్దిగా వేసినాను. కస్తూరి నుంచి ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేయాలి. ఇందులో పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి ఉంచుకున్నాను, అది వేస్తున్నాను. ఎర్రగడ్డలు 4 కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు వేస్తున్నాయి. కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను వేస్తామండి. వెజిటబుల్స్, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాము. బీన్స్, నేనైతే బీన్స్, పొటాటో, క్యారెట్, మరి అనపగింజల కాలం కదండి, అందుకు అనపగింజలు ఒలిచి తీసుకున్నాండి, నేతవి. అవి వేస్తున్నాను. ఇంకా మీరు ఏమైనా తరకారీ ఉంటాయో మా ఇంట్లో ఇప్పుడు ఇంత మాత్రం ఉంది, అందుకని నేను కట్ చేసి ఉంచుకున్నాను కొన్ని. చూడండి, అనపగింజలు కాలం కాబట్టి అనపగింజలు తీసుకున్నాను. బీన్స్ తీసుకున్నాను, ఉల్లిగడ్డలు తీసుకున్నాను, క్యారెట్ అన్నీ తీసుకున్నాను. మీరు కావాల్సిన ఇంకా ఏమైనా వంకాయ వేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందని నేను తీయలేదు, అందుకని ఈరోజు వేసుకోలేదు. చూడండి, ఇప్పుడు బీన్స్ వేస్తున్నాను. అన్ని తరకారీ ఒకేసారి వేసి మనము కొద్దిగా ఉడికించుకోవాలి. కొద్దిగా వేగాలి. వేగుతూ ఉంటే మనం కొద్దిగా అప్పుడు మనం మసాలా పెట్టుకున్నవన్నీ వేయచ్చు. మసాలా పెట్టుకున్నవన్నీ చూపించాం కదండి, అవి వెజిటబుల్స్ అన్నీ వేసాం కదండి. ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనము అట్లా అనపగింజలు వేస్తున్నాం. చూడండి, అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత వాసన పోతుంది, పచ్చి వాసన గింజలన్నీ. అప్పుడు మనము దీనికి కావాల్సిన సరిపడంత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అవన్నీ వేసి చూడండి బాగా కలిపెడుతున్నాను. వేగుతుంది. కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ వేగినాయి. మనం ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది, అందుకని రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసినాను. మరి పసుపు కొద్దిగా తీసుకున్నాను. చూడండి, 2 స్పూను అది వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా వేయాలండి. మనము ధనియాల పొడి కొద్దిగా వేస్తే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. చూడండి, కొద్దిగా వేస్తున్నాను ధనియాల పొడి. ఇప్పుడు గరం మసాలాను వేస్తాను. కలిపెట్టేసి కొద్దిగా బాగా మిక్స్ కావాలి. నేను పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి పట్టుకున్నాను కాబట్టి నేను చిల్లీ పౌడర్ వేస్తలేదండి. ఇలా వేగాలి. వేగితే మనకి వెజిటబుల్స్కి అంతా ఉప్పు బాగా పడుతుందండి. ఉప్పు బాగా పట్టినప్పుడు కొద్దిగా ఉడుకుతుంది, అందుకని ఆయిల్లోనే మగ్గిస్తున్నాను. గరం మసాలా చూడండి, గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను. వేసి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కొంచెం వేగుతాయి కదండి, అప్పుడు మనకి వేగినట్టు అనిపిస్తుంది. కొద్దిగా బాగా ఆయిల్లోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా చికెన్ మసాలాను వేసినానండి.
అవుతుంటే ఇదంతా వేగిన తర్వాత మనం మసాలా పట్టి రుబ్బుకున్నాం కదండి, మసాలాకంతా మిక్సీ పట్టుకున్నాంగా అది వేసేస్తే అయిపోతుందండి. మరి తర్వాత బియ్యం మనం వెజిటబుల్స్ ఏమో అన్నీ వేగిపోయినాయి, కానీ ఇలా చాలా బాగా వేగింది. అందుకని ఇప్పుడు చూడండి మసాలా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అంతా వేస్తున్నాను. బియ్యం అయితే నేను 2 గ్లాసులు తీసుకున్నానండి, అందుకు సరిపడా నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళలోనే మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు అనేసి తీసుకున్నాము. ఇప్పుడు 4 గ్లాసుల నీళ్ళలో కొద్దిగా హాఫ్ వాటర్ వేసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ వాటర్లోనే మిక్సీ పట్టుకున్నాను. మరి ఎక్కువ నీళ్ళు తీసుకుంటే ముద్దగా అయిపోతుందండి, అందుకని చూడండి వేగుతుంది. చూడండి బాగా ఉడుకుతుంది. మనం వెజిటబుల్స్ బాగా మసాలా అంతా బాగా వేగింది అంటే ఇట్లా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు మనము మసాలా అంతా వేసినాం కదా, ఆ మిక్సీ జార్ని కడిగి నేను అందులో ఉన్న నీళ్ళు వేస్తాను. అందులో నీళ్ళు వేసేసి మనం బియ్యం వేసుకొని మనం మిక్సీని కడిగి పెట్టుకున్న జార్లో నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు దీనికి సరిపడా బియ్యం కలిపి పెట్టుకున్నాం కదండి కడిగి, ఆ బియ్యంని వేసేస్తాం. నేను ఇప్పుడు ఉంది కదండి చూడండి మసాలా అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు నేను బియ్యం కడిగి పెంచుకున్నాను చూడండి, ఇందులో వేస్తాను. నీళ్ళు లేకుండా క్లీన్గా వడేసి పెట్టుకున్నానండి. బియ్యం మనము బాగా కలపాలండి. కలిపి 1 మినిట్ అయిన తర్వాత మనం నిమ్మపండు ఉంటే తింటుకోవచ్చండి. నిమ్మకాయ ఉంటే నేను నిమ్మకాయ ఏం వేసుకోలేదు ఈరోజు, అంటే వేస్తూ ఉంటే మనం కలుపుకున్న తర్వాత మనము నీళ్ళు కొలత చేసి పెట్టుకున్నాం కదండి, అప్పుడే వేసిన కొద్దిగా ఆ కొలత నీరులోనే మనం ఆ నీళ్ళన్నీ వేసుకోవాలి అంతే. మరి ఎక్కువ నీళ్ళు వేస్తే అన్నం ముద్దగా అయిపోతుంది. మనం పొడిగా ఉంటేనే వెజిటబుల్ పలావ్ అనేది మనకు తినడానికి బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలపాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసినాను, అంత కొలత ప్రకారం వేసినాను అంటే అయిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా ఇట్లా తిప్పేసి మనము కుక్కర్ మొత్తం మూసేస్తే ఒక విజిల్ వచ్చిందంటే అయిపోయింది. అంటే నీళ్ళు వేసిన తర్వాత ఇట్లా ఒక కుది వస్తేనే మనము కుక్కర్ మొత్తం మూసుకొని విజిల్ పెట్టేస్తే చాలండి. ఒకే కూకే అయిపోతుందండి. ఒక్క సౌండ్ విజిల్ వస్తే చాలండి, మనకి అన్నం అయిపోయినట్టు ఉంటుంది. క్లీన్గా ఉంటుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మనం అన్నీ కట్ చేసి ఉంచుకున్నామంటే ఒక 5 మినిట్స్లో మనం తర్వాత వేసి అయిపోతుందండి. వెజిటబుల్ పలావ్ అనేది రెడీ. చూడండి ఇప్పుడైతే విజిల్ తగ్గింది, నేను కుక్కర్ మూత తీస్తున్నాను. చూడండి వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. తినడానికి చాలా టేస్ట్ ఉంది. స్మెల్ అంతా గమ్ గమ్ అంటూ ఉందండి, మాకు ఇప్పుడే తినాలనిపిస్తూ ఉంది. చూడండి ఎలా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. స్మెల్ అంతా అదిరిపోతూ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన విధంగా మీరు తయారు చేసుకుంటే 10 మినిట్స్లో మనకు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 10 మినిట్స్లో మనం తర్వాత వేసుకొని వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి. మనం చూడండి మార్నింగ్ టిఫిన్కి కానీ బాక్సులు కట్టాలంటే బాక్సులు కట్టచ్చండి మనం డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి తొందరగానే అవుతుందండి. మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకొని అన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నామంటే చాలండి, 10 మినిట్స్లో మనం తర్వాత వేస్తే అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది మాది వెజిటబుల్ పులావ్. ఇంకా మేము ప్లేట్కి వేసుకొని తినడమే ఒకటండి ఉండేది. ఇప్పుడు చూడండి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంది. ఇందులో రైతా చేసుకుంటే బాగుంటుందండి. నేనేమో చేయలేదు, ఇలాగే తిందాం అనుకున్నాను, టైం అయిపోయింది కాబట్టి. చూడండి ఇట్లా ఎర్రగడ్డలు కట్ చేసుకొని మనం నంచుకొని అయినా తినొచ్చును, బాగుంటుంది.
దీన్ని వెజిటబుల్ పులావ్ అని అనొచ్చు, అంటే బిర్యానీ కూడా అనొచ్చండి. అంతా టేస్టీగా ఉందండి. ఆ స్మెల్ చూస్తుంటే మనం బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. నేను బిర్యానీ అని అనొచ్చు, పులావ్ అని అనొచ్చు అండి. అంత టేస్టీగా స్మెల్ చూస్తుంటే అదిరిపోతుందండి. బాగా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒకసారి చేసి చూడండి. టేస్ట్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you on the next video.